తల్లికి వందనం నిధులు ఈరోజు 22వ తారీఖు జూలై విడుదలైంది. చాలా ప్రతిష్టాత్మకంగా తల్లుల ఖాతాలో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. చాలా సంతోషం. ఎందుకంటే మనకు చాలామంది కొంతమంది దివ్యాంగుల తల్లిదండ్రులు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి ఫోన్ చేయడం జరిగింది. మేడం గారండి, పడే రోజు మాకు ఒకసారి మాకు వీడియో లాగా చేసి పెడతారా, లేదా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని. తప్పకుండా ఫ్రెండ్స్, మీరు అడిగితే నేను కాదంటానా? చెప్పండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి. మీకు నచ్చితే కనుక మన వీడియోస్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. మరైతే అందరికీ తల్లికి వందనం డబ్బులు పడాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కొంతమందికి ఈరోజే స్టార్ట్ అయింది కదండి, తల్లుల ఖాతాలో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడినాయి. పడనోళ్ళు టెన్షన్ పడవద్దండి. ఎక్కడ చూసుకోవాలి? గ్రామ వార్డు సచివాలయాల్లో, స్కూల్లో మీ పేర్లన్నీ లిస్టు రాసి అక్కడ చార్ట్ రూపంలో పెట్టారంట. ఓకేనా? రాని వాళ్ళు కూడా మీరు టెన్షన్ పడకుండా మీ పేర్లని చక్కగా చూసుకొని ఈ రోజు నుంచి 22వ తారీఖు కాడి నుంచి ఆగస్టు 3వ తారీఖు దాకా మీకు డబ్బులు పడతాయి. పడకపోతే స్వీకరణ మాకు రాలేదండి అని మీరు చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు మాడిఫై చేసి చూసి మీకు డబ్బులు పడేటట్టుగా చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే 15,000 అంటున్నారు, మాకు 13,000 వచ్చినాయి అంటే అది స్కూల్ డెవలప్మెంట్ కోసం 2,000 తీసుకుంటారనమాట. మౌలిక వసతుల కోసం మీ విద్యార్థులకే, మీ పిల్లలకే కదండి, దానికి ఖర్చు పెడతారు. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? 15,000ది 13,000 మీ అకౌంట్లో వేస్తారు, మిగతా 2,000 స్కూల్ ఫండ్ కింద జమ చేస్తారు. రైట్. అయితే కొత్తగా చేరిన వాళ్ళ విషయం ఏంటి అంటే, ఈ సంవత్సరం నుంచి 1వ తరగతి కాడి నుంచి 12వ తరగతి దాకా కొత్తగా అడ్మిషన్ తీసుకున్న పిల్లలకు నెక్స్ట్ మంత్ 21వ తారీఖు కాడి నుంచి మంత్ ఎండింగ్ 30 వరకు, ఆగస్ట్ 30 వరకు వీళ్ళకు కూడా అడ్మిషన్ అన్ని పూర్తి చేసుకున్న వాళ్ళకి డబ్బులు జమ చేస్తారు. తల్లుల ఖాతాలో అకౌంట్లో జమ చేస్తారు. ఇది చాలా గుడ్ న్యూస్ అన్నమాట. ఈ సంవత్సరమే జాయిన్ అయినా కానీ వీళ్ళకి కూడా ఒక మంచి అవకాశాన్ని అయితే గవర్నమెంట్ కల్పిస్తుంది. మన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది అన్నమాట. అట్లాగే పేర్లు రానోళ్ళు మీరు 3వ తారీఖు దాకా వెయిట్ చేసి నెక్స్ట్ ఇవన్నిటికి కూడా రెక్టిఫై చేసుకొని, ఎందుకు రాలేదు, హాజరు తక్కువగా ఉందా, ఈ బ్యాంక్ అకౌంట్ ఏమైనా తప్పుగా ఉందా, ఫోన్ నెంబర్ ఏమైనా తప్పుగా ఉందా, ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గా లేవా, ఇవన్నీ చూసి అన్నీ పర్ఫెక్ట్గా ఉండి ఎక్కడో చిన్న లోపం ఉంటే దాన్ని సరిచేసి 4వ తారీఖు, ఆగస్టు 4వ తారీఖు కాడి నుంచి 21వ తారీఖు దాకా వీళ్ళకి డబ్బులు తల్లుల ఖాతాలో జమ చేయబడతాయి. కాబట్టి మీరు ఎక్కడ ఎటువంటి టెన్షన్ పడకుండా చక్కగా తల్లికి వందనం డబ్బులు ఈ రోజు నుంచి తల్లుల ఖాతాలో పడతాయి అన్నమాట. స్కూల్లో, గ్రామ వార్డు సచివాలయాల్లో మీ పేర్లు లిస్టు వచ్చింది చూసుకోండి. లిస్టు రానోళ్ళు కూడా నేను చెప్పాను కదండి, ఈ డేట్లలో వెళ్ళి చూసుకొని మీరు కూడా డబ్బులు తీసుకోవచ్చు. పేరెంట్స్ మీటింగ్ పెట్టి దీన్ని చాలా గ్రాండ్గా చక్కగా సక్సెస్ చేసి, ఒక పిల్లోడు ఉంటేనే ఇస్తారా, ఇద్దరికి ఇస్తారా అంటే లేదండి, 3, 4 ఆ ఇంట్లో గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళందరికి కూడా తల్లికి వందనం డబ్బులు 13,000 రూపాయల చొప్పున వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయబడతాయి. తల్లిదండ్రులు లేని వాళ్ళు గార్డియన్స్ ఉంటారు కదండి, వాళ్ళు మీరు ఏ అకౌంట్ అయితే ఇచ్చారో స్కూల్ వాళ్ళకి వాళ్ళ గార్డియన్స్ అకౌంట్లో డబ్బులు జమ చేయబడతాయి. ఇది తల్లికి వందనం బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. మరి
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక అప్డేట్తో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.